వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 సీట్ అలాట్మెంట్ డేట్ అండ్ టైం ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది మీకు క్లారిటీగా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. బిఫోర్ దట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి న్యూగా సీట్స్ యాడ్ చేయడం జరిగింది, న్యూ బ్రాంచెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఎంతమంది స్టూడెంట్స్కి తెలుసు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ నేను కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారనేది కంప్లీట్గా లిస్ట్ ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ లిస్ట్లో ఉన్న దానికి సంబంధించి మనకు ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఓవరాల్గా 1848 సీట్స్ మీకు కంప్లీట్గా కాలేజ్ వైజ్గా సీట్స్ ఎన్ని అనేది కూడా ఇచ్చాను. సో దానికి సంబంధించి ఆర్టికల్ కూడా వచ్చింది. సో 16th రోజు ఈవినింగ్ తర్వాత న్యూ సీట్స్ అయితే యాడ్ చేశారు. స్టూడెంట్స్ ఎవరైతే మీరు న్యూ సీట్స్ యాడ్ చేశారో ఆ కాలేజ్ సంబంధించి సీట్స్ ఎవరెవరికి తెలుసు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు మిగిలిన మెంటర్షిప్లలో కూడా జాయిన్ అయ్యి ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సో వాళ్ళు కరెక్ట్గా మీకు గైడ్ చేసి ఉంటే ఆ న్యూగా సీట్స్ ఏం వచ్చాయనేది మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చి ఉండేవాళ్ళు. అలా ఇవ్వలేదంటే మీరు లాస్ అయినట్టే. ఈ యాడ్ చేసిన సీట్స్ అనేవి మనకు 16th ఈవినింగ్ తర్వాత యాడ్ చేశారు. ఆ తర్వాతే కంప్లీట్గా కాలేజ్ వైజ్గా 5 న్యూ బ్రాంచెస్ వచ్చాయి. ఈ టోటల్ సీట్స్ కూడా వచ్చాయి. అందులో టాప్ కాలేజ్ అయిన సిబిఐటిలో కూడా సీట్స్ ఇంక్రీజ్ చేశారు. సో మీకు ఆల్రెడీ లిస్ట్ ఎవరైనా ఇచ్చారా లేదా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మనకు న్యూగా 84 సీట్స్ యాడ్ చేశారు. సిబిఐటి కాలేజీలో 84 సీట్స్ యాడ్ చేశారు. ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజ్ సంబంధించిన బ్రాంచెస్ చాలా సీట్స్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు మీకు చూపించినవన్నీ ఇవి ఫస్ట్ ఫేజ్లోనే యాడ్ చేసేసారు. వాటికి సంబంధించి మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఉన్నారు. సో మిగిలిన వాళ్ళు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా కామెంట్లో మెన్షన్ చేస్తూనే సీట్ అలాట్మెంట్ అనేది మనకు డేట్ అయితే చేంజ్ చేయలేదు. ఇప్పటి వరకు 19th అనే డేట్ అయితే ఉంది. సీట్ అలాట్మెంట్ 19th రోజు డేటు ఈరోజు మిడ్నైట్ లేదా రేపు మార్నింగ్ చేంజ్ అవుతే కనుక మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను వీడియో చేసి. లేదు చేంజ్ అవ్వలేదంటే కనుక కన్ఫామ్గా ఇంకా 19th 11 AM తర్వాత సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ న్యూ సీట్స్ యాడ్ చేశారు కాబట్టి మనకు కొంత అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. కానీ ఇంకా సీట్స్ రావాల్సినవి ఉన్నాయి. అవి సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఎప్పుడు వచ్చినా ఇలా కాలేజ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ కాలేజ్ కోర్సెస్ బ్రాంచెస్ సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటేనే మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారు. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ సంబంధించి అయినా మీకు మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇలా న్యూ సీట్స్ యాడ్ అయినప్పుడు మీకు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ యాడ్ అయ్యాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.